మన పూర్వీకులు అనేకమైన విషయాల మీద ఆల్రెడీ మాస్టర్స్ చేసేశారు. మనం చేయడానికంటూ ఏమీ లేదు, కేవలం మనం దానిని ఫాలో అయితే చాలు. అణువు నుంచి అనంత విశ్వం వరకు అన్నీ కూడా 4 వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత రూపంలో మనకు అందించబడ్డాయి. ధ్యానం చేసినప్పుడు అందరూ శ్వాస మీద దృష్టి పెట్టండి, ధ్యానం కుదురుతుంది అని చెబుతారు. కానీ ఎందుకు అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. యోగులు మాత్రమే దీనికి సరైన సమాధానం చెప్పగలరు. మనిషికి సంబంధించిన ప్రాణశక్తి శ్వాస రూపంలో ఉంటుంది. మనం ప్రాణం సహాయంతోనే ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము, అన్నిటినీ అనుభవిస్తున్నాము. ఒక్కసారి ప్రాణం పోతే మనకు కోట్లు ఇచ్చినా ఎటువంటి ఉపయోగం లేదు. యోగ భాషలో తీసుకుంటున్న శ్వాసని సో అని, విడిచిపెడుతున్న శ్వాసని హమ్ అని అంటారు. సోహం అంటే అంజప గాయత్రి. గాయత్రి మంత్రం చేస్తే ఎంత ఉత్తమమైన ఫలితాన్నిస్తుందో, శ్వాసని తీసుకుంటున్నప్పుడు సో అని, విడిచిపెడుతున్నప్పుడు హమ్ అని సర్వకాల సర్వ అవస్థలయందు మానసికంగా దృష్టి పెట్టినా అంతే ఫలితాన్నిస్తుంది. చేస్తున్న పని 100% కరెక్ట్గా జరుగుతుంది. కాన్షియస్నెస్ అండ్ దాని శక్తి వృధా పోకుండా మీరు ప్రొద్దున లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నారో సాయంత్రం అయ్యే వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. అది ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా మీకు అలసట అనేది రాదు. ఎందుకంటే సోహం అంటున్నప్పుడు డీప్ బ్రీతింగ్ జరుగుతుంది. ఇలా డీప్ బ్రీతింగ్ జరిగినప్పుడు సైంటిఫిక్గా చూస్తే రక్తం శుద్ధి చేయబడుతుంది మరియు శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయబడుతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి శరీరమంతా సరఫరా చేయబడుతుందో అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. స్పిరిచువల్గా చూస్తే మనసు ఏకాగ్రమవుతుంది, అంటే మనం రైట్ పొజిషన్లో ఉన్నామని అర్థం. మానసికంగా సోహం మంత్రం చేయడం వల్ల మనిషిలో నిద్రపోయి ఉన్న దైవిక శక్తి మెల్లమెల్లగా మేల్కొంటుంది. ఆ శక్తి మేల్కొన్న తర్వాత మీలో కూడా దైవిక లక్షణాలు కనిపిస్తాయి. ఎంత మంచి మార్పు వస్తుంది అంటే ఒక్క మాటలో చెప్పలేము. పంచభూతాలు సహకరిస్తాయి, దైవం మీద నమ్మకం ఏర్పడుతుంది మరియు దానికి సంబంధించిన అనేకమైన మార్పులు మీకు మీరుగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. హఠయోగం, ప్రాణాయామం చేసిన వాళ్ల ముఖాలని ఒక్కసారి చూడండి. వాళ్ల ముఖం కాంతివంతంగా వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రాణాయామంలో వారి నిత్యకర్మలకు కావలసినంత శక్తి వారు తీసుకుంటారు. హఠయోగంలో అంతర్కుంభకం, బాహ్య కుంభకం అని 2 రకాల ప్రాణాయామాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావలసినంత ప్రాణశక్తిని అందిస్తాయి, మనసులో బద్ధకాన్ని పోగొడతాయి. అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల 2 ముక్కు రంధ్రాల ద్వారా కావలసినంత ప్రాణశక్తి శరీరానికి అందుతుంది. బుద్ధి నిలకడగా పనిచేస్తుంది, బుర్ర నిదానంగా పనిచేస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి. గీతాచారి శ్రీకృష్ణ భగవానుడు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసైరతు కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే అన్నారు. అంటే మనసుని కంట్రోల్ చేయడం ఎట్టివారికైనా కష్టమైనది, కానీ అభ్యాసం వైరాగ్యం ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేయవచ్చు. అయితే ఈ అభ్యాస వైరాగ్యాలు ఎలా సాధ్యమవుతాయి? దీనికి కూడా సొల్యూషన్ ఇచ్చారు హఠయోగంలో. ఆసనాలు వేయడం వల్ల శరీరంలో ఉండే 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. రోగకారకమైన బ్లాక్ బాక్స్ రిమూవ్ చేయబడతాయి. అప్పుడు శరీరంలో ప్రాణశక్తి సులభంగా ప్రయాణం చేయగలుగుతుంది. దీని తర్వాత ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామంలో సాధారణంగా కంటే ఎక్కువగా గాలిని లోపలికి తీసుకుంటారు. అలా చేయడం వల్ల శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయబడుతుంది. మన మెదడుకు పుష్కలంగా ఆక్సిజన్ అందించబడుతుంది. ఇలా జరగడం వల్ల బుర్రలో మంచి ఆలోచనలు వస్తాయి. మనిషి సాధారణంగా కంటే చాలా కాన్షియస్గా ఉంటాడు. ప్రక్రియ తర్వాత ధ్యానం చేస్తే, అంటే శ్వాస మీద దృష్టి పెట్టినా, మంత్రం మీద దృష్టి పెట్టినా, లేదా ఏదైనా లక్ష్యం మీద దృష్టి పెట్టినా మనసు నిలబడుతుంది. ఈ ప్రాక్టీస్ జీవితంలో చాలా కీలకమైన మలుపుల్లో ఉపయోగపడుతుంది. ఎన్నో తప్పుడు నిర్ణయాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. చాలా వరకు కర్మలను కాల్చేస్తుంది. సాధ్యమైనంత వరకు మంచి వైపునకు మాత్రమే మీ ప్రయాణం సాగేలా చేస్తుంది. పంచభూతాలు మీకు సహకరిస్తాయి. మీరు ప్రకృతికి అనుసంధానించబడతారు. ప్రకృతిలో జరిగే ప్రతి మార్పు మరియు ఇండికేషన్స్ మీకు అర్థమవుతాయి. మనిషి ఎలా బ్రతకాలో భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పబడింది. గీతతో ప్రతి చాప్టర్ కూడా యోగం అనే పదంతో ముగించబడుతుంది.
యోగం అంటే కలయిక, బుద్ధిని మనస్సుని కలిపి ఒకటిగా ఉంచడం. ఎప్పుడైతే మనస్సుని బుద్ధిని ఒకటిగా ఉంచడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తాడో అట్టివాడు భగవంతుని దర్శనం చేయగలడు. భగవంతుడు వాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తాడు. ఇలా చేసేవారినే బ్రహ్మచారులు అని పిలుస్తారు. ఈ బ్రహ్మచారులు ప్రాణవాయువును మరియు అపానవాయువును సమానం చేసి నుదురు మధ్య భాగంలో దృష్టిని నిలపగలరు. వీళ్ళకి మోక్షం తప్పకుండా దొరుకుతుంది. మోక్షం అంటే చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, అన్నిట్లోనూ ఉండేది నేనే దైవాన్ని, నేనే బ్రహ్మ పదార్థాన్ని అని వారికి తెలుస్తుంది. బ్రహ్మచర్యం అంటే స్త్రీ సంభోగం చేయకుండా ఉండడం కాదు, సర్వకాల సర్వ అవస్థలయందు భేదభావాలు లేకుండా భగవానుని ఏదో ఒక మార్గంలో అంటిపెట్టుకొని ఉండడం, ఆయన చూపించిన మార్గంలో నడవడం. మీకు తెలుసా, బ్రహ్మచర్యంలో ఉండేవాడికి భయం ఉండదు. భగవంతుడు పిలిస్తే పలుకుతాడు. మరి అభ్యాసం చేద్దాము అనుకునే ఆలోచన రావటం లేదు అంటే మనిషి తప్పుదోవలో ఉన్నాడు, లేదా కర్మను అనుభవించాల్సి ఉంటుంది. కర్మ బలంగా ఉన్నప్పుడు అది మిమ్మల్ని హింసించకుండా విడిచిపెట్టదు, మీరు అనుభవించి తీరాల్సిందే. కానీ కర్మను మించి మానవ సంకల్పం ఒకటి ఉందని గుర్తించండి. గట్టిగా సంకల్పం చేసుకోండి, భగవంతుడి వైపు అడుగులు వేయండి. కర్మను అనుభవిస్తూ భగవంతుడి వైపునకు అడుగులు వేస్తే ఆ కర్మభారం తగ్గుతుంది. చెడు కర్మలు మంచి కర్మలతో రీప్లేస్ చేయబడతాయి. దీనికోసం మన మనసు సహకరించకపోయినా శివాభిషేకం చేయడం తప్పనిసరి. ఎందుకు దైవదర్శనం చేయాలి అంటే, మనలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు అది పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దేవాలయాల్లో మంత్రంతో ప్రతిష్ఠ చేసిన యంత్రాలు ఉంటాయి. ఆలయానికి వెళ్ళినప్పుడు నుదురు మధ్య భాగంలో బొట్టు పెట్టుకుంటాం. బొట్టు పెట్టినప్పుడు నుదురు మధ్య భాగంలో ప్రెస్ చేస్తాం. అలా చేసినప్పుడు ఆ భాగం మెదడు మధ్య భాగంలో ఉండే పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. శరీరం, బుద్ధి అన్నీ కూడా దీని ఆధీనంలోనే ఉంటాయి. శరీరంలో ఏ స్థాయిలో హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, మనిషి ఎంత ఆరోగ్యంగా ఉండాలి అనేది శరీరతత్వం మొత్తం ఈ పీనియల్ గ్లాండ్ ఆధీనంలోనే ఉంటుంది. అది పనిచేసే విధానం చక్కగా ఉంటే మనిషి చాలా ఉత్తమంగా ఉంటాడు. అడుగులు ధర్మం వైపు పడతాయి, చేసే పనులన్నీ మంచి పనులవుతాయి, మనసు స్వచ్ఛందంగా ఉంటుంది, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, పంచభూతాలు సహకరిస్తాయి. అందుకే అందరూ బొట్టు పెట్టుకోవడం అప్పట్లో ఆచారంగా ఉండేది. బొట్టు పెట్టుకుంటే ముఖంలో దైవిక కళ కనిపిస్తుంది, బొట్టు తీసేస్తే ముఖంలో ప్రేత కళ కనిపిస్తుంది. మనిషి కూడా ఒక పద్ధతి లేకుండా ప్రేతంలాగా అన్ని పనులు చేస్తాడు. నుదురు మధ్య భాగంలో కుంకుమ లేదా విభూతి ధరించడం వల్ల కంటికి కనిపించని అనేకమైన నెగటివ్ ఎనర్జీస్ నుండి మనకు రక్షణ కలుగుతుంది. బుద్ధి ప్రచోదనమవుతుంది. కావాలంటే సాధన చేసి చూడండి, మీకు మీరుగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అప్పుడు అభ్యాసం చేయడం మొదలు పెడతారు. ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీలో సిక్స్త్ సెన్స్ పెరుగుతుంది. ఎవ్వరూ చెప్పకముందే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. మనస్సాక్షి బలోపడుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ కలియుగంలో 3 వంతులు చెడు ఉంటే 1 వంతు మాత్రమే మంచి ఉంటుంది. పూర్వం రాక్షసులు మరియు సత్పురుషులు వేరువేరుగా ఉండేవారు. కానీ కలియుగంలో రాక్షసులకు భూమి మీద ప్రత్యేకమైన శరీరాలు ఉండవు, ప్రతి ఒక్కరిలోనూ ఉంటారు. అందుకే ఏ మంచి పని చెయ్యాలనుకున్నా సరే మనసు నిలబడదు, డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ముందు యుగాలలో 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప భగవన్ సాన్నిధ్యం దొరికేది కాదు. కానీ కలియుగంలో భగవన్ నామస్మరణ చేసిన ఒక్కసారి భగవంతుడికుండే పేర్లలో ఏ పేరు తలుచుకున్నా మన ఖాతాలో కొన్ని కోట్ల జన్మలకు సంబంధించిన పుణ్య ఫలితాన్ని వేసేస్తారు. నిరంతరం మన జీవితంలో కనీసం కొంతసేపైన ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించండి. పరమేశ్వరుని పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. మీరు ప్రయత్నం చేస్తే చాలు, ఆయన మిమ్మల్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనినే యోగ భాషలో మర్కటమార్చాల నియమం అంటారు. కోతి ముందు తన తల్లిని పట్టుకుంటుంది, పిల్లి తన పిల్లల్ని తన నోటితో పట్టుకుంటుంది. ఈ నియమం ప్రకారం ముందు మనం భగవంతుని పట్టుకోవాలి, తర్వాత ఆయనే మనల్ని పట్టుకుంటాడు. ముందు సాధన చేయడానికి గట్టి సంకల్పం చేసుకోవాలి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే ఆలయానికి క్రమం తప్పకుండా వెళ్ళండి. రోజూ ప్రొద్దున లలిత సహస్రనామాలు, సాయంత్రం విష్ణు సహస్రనామాలు పారాయణం చెయ్యడం లేదా వినడం చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది.
ఈ నామాలు చదవడం వల్ల లేదా వినడం వల్ల మనలో ఉండే చెడు పోవడమే కాకుండా చెడు చేసే అలవాట్లు పోతాయి. మీకు ఏవైనా చెడు వ్యసనాలు ఉంటే అవి కూడా దూరమవుతాయి. మీరు ఏదైనా చెడు అలవాటు మానుకోలేకపోతుంటే మీలో మనోనిగ్రహం పెరిగి ఆ అలవాటును మీకు మీరుగా దూరం చేసుకోగలరు. ఇవి సాధన చేసి జీవితంలో మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. మంచి ఫలితాలు వస్తాయి. డిప్రెషన్, యాంగ్జైటీ, దుస్వప్నాలు దూరమవుతాయి. మార్గమంతా సుగమమవుతుంది. జరిగేదంతా మంచి జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.